హలో అందరికీ వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి. ఇంకా లేట్ చేయకుండానైతే కొత్తిమీర పచ్చడి ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ఇంకా ముందుగా అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుందాము. మనం ఈ పచ్చడి కోసం అయితే ముందుగా మిర్చీలను అయితే నేను ఇలా హాఫ్గా కట్ చేసుకొని అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 7 నుండి 8 మిర్చీలను అయితే ఇలా హాఫ్గా కట్ చేసుకొని వేసాను. మళ్ళీ వెంటనే ఒక 5 నుండి 6 అయితే వెల్లుల్లిపాయలని పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇవి కాసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటానైతే ఇలా పెద్దగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఇలా పెద్ద సైజు ముక్కలుగానైతే కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి తొందరగానే ఫ్రై అయిపోతుంది టమాటా కూడా. ఇంకా ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టేసుకొని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇవి లైట్గా ఒక 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీరనైతే వేసుకున్నాను. ఈ కొత్తిమీర కూడా మనం ఇక్కడ ఎక్కువ తీసుకుంటాము, కొత్తిమీర పచ్చడి కాబట్టి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఫ్లేవర్ అయితే మనకి మిర్చి అనేది లైట్గా ఘాటు ఉంటేనైతే మనకి చాలా బాగుంటుంది. ఏ పప్పు కానీ ఏ కాంబినేషన్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంక ఇదైతే ఒక 2 నుండి 3 మినిట్స్ పాటు అయితే మనం హై ఫ్లేమ్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాతనైతే ఇంకా లాస్ట్ ఇంకొక 1 మినిట్ అలా ఫ్రై చేస్తామనేటప్పుడైతే మనం ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా తీసుకొని ఇది కూడా కొంచెం లైట్గా ఫ్రై అయితే చేసుకొని ఇంకా ఇప్పుడే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఇంకొక 1 మినిట్ పాటు అయితే ఫ్రై చేసుకొని మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఈ పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా మనం చల్లగారే వరకు అయితే ఉండాలి. ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఇంకా అప్పుడైతే మనం మిక్సీ చేసుకుంటాం అనమాట. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో, అన్నీ మ్యాక్సిమం ఫ్రై అయిపోయినాయి. మరీ మాడకుండా ఇలా మంచి దూరగానైతే ఫ్రై అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి వాటి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇంక ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వీటన్నిటిని కూల్ అయిపోయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. మిక్సీలోకి తీసుకొని ఇంక ఇప్పుడు ఇందులో దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని అలాగే ఇప్పుడు మిక్సీ అయితే చేసుకుందాము. చూడండి మెత్తటి పేస్ట్ లాగానైతే మిక్స్ అయితే చేసుకున్నాము. ఇంకా ఈ పేస్ట్ని అయితే మనం ఇప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు అదే ప్యాన్లోకి అయితే ఒక 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనకి పచ్చడి కాబట్టి కొంచెం ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ ఎక్కువ ఉంటే మంచిగా నిల్వ కూడా ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని బాగా వేయిపోయిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపునైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ అనేది లైట్గా చల్లారిన తర్వాత ఈ పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇంతేనండి, ఇంకంతా అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆయిల్ అంతా దీనికి పట్టేసేలాగా కలుపుకొని మనం ఇందులోనే సర్వ్ చేసుకొని ఇంకా మనం దీన్ని వారం రోజుల పాటు అయితే తినేయొచ్చు. పాడవడం అనేది అయితే ఏముండదు. మనం ఇలా ఆయిల్ వేసుకున్నాం కదా, చాలా చక్కగా అయితే నిల్వ ఉంటుంది. ఇంతేనండి, కొత్తిమీర పచ్చడి ప్రిపరేషన్ అయితే చూసేశారు కదా. మీకు ఈ పచ్చడి రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.